Okay, so one more problem we will discuss, that is NEET 2016 question. Yeah, the question as follows. So, NEET 2016. సో మోడల్ కావాలి మనకి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కానీ నాకు తెలియదు. ఈ కెపాసిటర్ 2 మైక్రోఫారెడ్ ఈ చార్జ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇలా పెట్టి దెర్ ఈజ్ ఎ బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ V and there is a terminal 1 and there is a capacitor whose capacitance is like this. So 2 microfarad is connected. Next there is a terminal 2, then another capacitor is there of 8 microfarad. A capacitor 2 microfarad is charged as shown in the figure. When the switch S is turned to the position 2, the percentage of its stored energy dissipated is. That's the question. How much percentage of energy stored is dissipated? 20%, 75%, 40%, 0%. So the question is very interesting, energy stored. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ స్విచ్ అనేది ఏంటంటే ఇక్కడ కనెక్షన్ ఇస్తే ఇలా ఈ సర్క్యూట్ వర్క్ అవుతుంది. స్విచ్ అనేది ఇక్కడ కనెక్షన్ ఇస్తే ఈ సర్క్యూట్ వర్క్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది, అంతేనా దాని మీనింగ్. ఇప్పుడు కెపాసిటర్ని స్విచ్ వచ్చి 1 కనెక్ట్ చేసామంటే ఈ బ్యాటరీ ఏం చేస్తుంది, ఇట్ సెండ్స్ ద ఎనర్జీ, అంతే కదా, స్టోర్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద సర్క్యూట్. సో ఫస్ట్ మనకు జరిగే ప్రక్రియ ఏంటి, సో ద ఫస్ట్ సర్క్యూట్ విల్ బి లైక్ దిస్. దిస్ ద బ్యాటరీ and only 2 microfarad capacitor, 2 microfarad capacitor, it sends the charge Q, it stores here, and energy also it stores. So what is the charge will be stored, that is C into V, that is 2V, that is the charge Q into V. Then what is the energy stored here, so energy stored, let's say U1 అంటే అంతేనా, CV square, half CV square, half CV square. సో ఎనర్జీ విలువ ఎంత వచ్చింది నాకు, V square. దిస్ ఇస్ ద ఎనర్జీ స్టోర్. ఇది ఇనిషియల్ ఎనర్జీ. ఇప్పుడు ఫైనల్గా సర్క్యూట్ ఏం చేస్తున్నాం, అటువైపు టర్న్ చేస్తున్నాం. అటువైపు టర్న్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఇస్ ఫుల్లీ ఛార్జ్ ఉన్నాం. దీంట్లో ఉన్న ఛార్జ్ ఎంత అంటే Q అనే ఛార్జ్ ఉంది. యూ కెన్ కాల్ ఇట్ as ఈవెన్ Q0 లేదా Q0 పెడదాం, Q0. సో ఎనర్జీ విల్ బి V square ఉంది. ఇది 2 మైక్రోఫారెడ్. సో ప్లస్ ప్లస్ మైనస్. నౌ దిస్ టర్న్ టు దిస్ సైడ్. సో ఇనిషియలీ నథింగ్ ఈస్ హియర్, దీంట్లో ఏం లేదు, 8 మైక్రోఫారెడ్లో నథింగ్ ఈస్ ప్రజెంట్, నో ఛార్జ్, నథింగ్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్రెడీ ఛార్జర్ కదా, దీన్ని ఛార్జ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి సమ్ ఛార్జెస్ పంప్ చేస్తూ ఉంటుంది. పంప్ చేస్తూ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా సమ్ ఛార్జ్ వస్తుంది. ఒకనొక స్టేజ్లో ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది, ఫర్దర్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. ఇంకా ఇక్కడ పొటెన్షియల్ అయ్యేంత వరకు పంపిస్తూనే ఉంటుంది. ఇక్కడ 0 పొటెన్షియల్, ఇట్ సెండ్స్ సమ్ ఛార్జ్, ఇట్ విల్ బికమ్ సమ్ 1 volt, దెన్ అగైన్ ఇట్ సెండ్స్ 2 volts, 3 volts. ఒకనొక సమయానికి సపోజ్ దిస్ బికమ్స్ 6 volts అండ్ దిస్ బికమ్ 6 volts, దెన్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ ఉండదు. సేమ్ పొటెన్షియల్ ఉంటే పోదు కదా ఛార్జ్. సో ఫైనలీ the situation may be like this. So 2 microfarad,
8 microfarad. So this is positive, this is negative, positive, negative. Let's say Q1 charge will appear here, let's say Q2 charge will appear here. So charge conserve cheyocha, charge anedi neither created nor destroyed. So conservation of charge. Conservation of charge. So conservation of charge. Initial ga entundamma Q0, final ga entundi Q1 plus Q2. Ante kada. So Q0 ఎంత వచ్చింది 2V. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కామన్ పొటెన్షియల్ వచ్చేదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్ టు కామన్ పొటెన్షియల్. సో కామన్ పొటెన్షియల్ వస్తే ఆగిపోతుంది. లెట్స్ సే దట్ కామన్ పొటెన్షియల్ విల్ బి సమ్ VC. కామన్ పొటెన్షియల్ అంటే దీని పొటెన్షియల్ VC, దీని పొటెన్షియల్ VC. సో అప్పుడు ఏం రాయొచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V ఫార్ములా ప్రకారం 2 ఇంటూ కామన్ పొటెన్షియల్ ప్లస్ 8 ఇంటూ CV కదా. దీని నుంచి 2V ఈజ్ ఈక్వల్ టు 10VC. సో VC ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, V/5. సో VC ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, V/5. అంతేనా. నౌ వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఫైనలీ, అంతేనా. ఒక నౌ ఎనర్జీ స్టోర్డ్ ఫైనలీ, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫైనల్ సర్క్యూట్. చూడండి అమ్మా, ఇక్కడ ఫైనల్ సర్క్యూట్లో ఎంత వచ్చిందో చూద్దాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ స్టోర్డ్, U2. ఫస్ట్ దీంట్లో హాఫ్ CV², హాఫ్ CV² అంటే కామన్ పొటెన్షియల్. నెక్స్ట్ హాఫ్ CV², అంతేనా. మనం రాయాల్సింది హాఫ్ CV², హాఫ్ CV². 2 క్యాన్సల్, 2 into 4, 4 + 1 ఎంత వస్తుంది, 5 వస్తుందా. సో U2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు 5VC². VC² అంటే 25 వస్తుందా అది. సో దీని నుంచి ఎంత వస్తుంది, V²/5. దిస్ ఇస్ ద ఫైనల్ ఎనర్జీ. ఇనిషియల్ ఎనర్జీ ఎంత ఉందమ్మా, V². ఫైనల్ ఎనర్జీ ఎంత ఉంది, V²/5. అంటే ఎంత లాస్ అయిపోయింది. సో 1 - 1/5, 4/5. సో ఎంత పర్సెంట్ లాస్ అయినట్టు 4/5 అంటే. సో లాస్ అట్లా కాదు కదా చేయాల్సిందే. సో పర్సెంటేజ్ అంటే డెల్టా U డివైడెడ్ బై U1 విత్ కంపేర్ టు ఇనిషియల్ కదా మనకి. సో డెల్టా U ఎంత వచ్చింది, ఇక్కడ V², ఇక్కడ V²/5 అంటే 4/5V². సో ఇంటూ 100. సో 4/5V² డివైడెడ్ బై V² ఇంటూ 100 ఎంత వస్తుందన్నా, ఎంత వస్తుంది, V² క్యాన్సల్. సో 4/5 అంటే 80% కదా వచ్చేది, 80%. ఇక్కడ ఉందా 80%, అంటే ఇది 80% అయి ఉండాలి, 0% కాదు దాని మీనింగ్, అంతేనా. 80% అయి ఉండాలి. ఆప్షన్స్ మేబీ ప్రింట్ మిస్టేక్ అన్నా ఉండాలి, ఓకేనా. సో లెట్ us చెక్. లేదా ఎక్కడ తప్పు చేసినామా ఒకసారి చెక్ చేయమ్మా. హాఫ్ CV², లెట్ us చెక్ వన్స్. ఏమైనా సిల్లీ మిస్టేక్స్ ఉంటే చూడు. కామన్ పొటెన్షియల్ Q ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2. Q ఈక్వల్ టు CV, 2 into V అండ్ 8 into V అంటే 10 వస్తుందా అదే. సో కామన్ పొటెన్షియల్ ఎంత వచ్చింది మనకు, V/5. సో 2 8 జా హాఫ్ CV². ఇక్కడ తప్పు రాసినాం, ఇక్కడ ఏంటి హాఫ్ CV² కదా. హాఫ్ 2 క్యాన్సల్, VC² 4VC². అప్పుడు ఎంత వస్తుంది, 5VC². VC² అంటే V²/20. 5 1 జా 5 5 జా కరెక్టే, ఇంకేం లేదు. V²/5. సో టోటల్ ఎనర్జీ lost. The question is framed as the energy, the percentage of its stored energy dissipated. So 4/5V² divided by half cut to 2 1 ja 2 4 ja 4 + 1 5VC².